Dear students, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 ఎగ్జామినేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. మనకు నీట్ 2024 పరీక్ష మే 5వ తేదీన దేశవ్యాప్తంగా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా మనకు 4750 సెంటర్లలో 571 నగరాలలో, అందులో మనకు 14 అబ్రాడ్లో ఉన్న సిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడంతా మనకు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. అదేవిధంగా మనకు రిజల్ట్స్ కూడా జూన్ 4వ తేదీన వచ్చాయి. కానీ ఆ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. నీట్ మీద పేపర్ లీక్ అయిందని చెప్పేసి, మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పేసి రకరకాల వివాదాలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా దాదాపుగా 1563 మంది విద్యార్థులకు వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పేసి, అంటే టైంలో కానీ లేదా ఎగ్జామ్ నిర్వహించడంలో ఆలస్యం జరగడం వల్ల కానీ వాళ్లకు గ్రేస్ మార్కులు అనేవి ఇచ్చారు. దాని సంబంధించి కూడా మనకు వివాదం అయితే వచ్చింది. హైపవర్డ్ కమిటీ నియమించడం జరిగింది. వాళ్ళు ఎవరైతే మనకు ఈ 1563 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు కలిపిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు రీ ఎగ్జామ్ నిర్వహించమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మనకు నీట్ వారు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎవరికైతే విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారో అలాంటి విద్యార్థులకు మాత్రమే జూన్ 23వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు నిర్వహించడం జరుగుతుంది నీట్ పరీక్ష. కేవలము ఎవరికైతే మనకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వచ్చాయో వాళ్ళకు మాత్రమే జరుగుతుంది. ద స్కోర్ కార్డ్స్ ఆఫ్ ఆల్ అఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఇష్యూడ్ ఆన్ జూన్ 4th విల్ స్టాండ్ క్యాన్సల్డ్. వాళ్ళకు ఇంతకుముందు ఇచ్చిన స్కోర్ కార్డ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకు 23వ తేదీ రాసే ఎగ్జామ్ రిజల్ట్స్ మనకు జూన్ 30వ తేదీన వస్తాయి. ఆ రిజల్ట్సే వాళ్ళకు తీసుకుంటారు. సో రీ ఎగ్జామినేషన్ అనేది కేవలము అఫెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే 1563 మంది వాళ్ళకు తెలియజేస్తారు. సో ఇది మనకు విషయము. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.